బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. 5-6 రోజుల్లో తిరిగి రానున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా కొద్ది రోజుల క్రితం కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఆయన వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా శివ? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఆయన కుటుంబ సమేతంగా నిన్న సాయంకాలం కూడా ప్రత్యేక విమానంలో అమెరికా వెళ్లారు. ఆయన ఇటీవల కొంత అనారోగ్యానికి సంబంధించి కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పాటుగా ప్రతి సంవత్సరానికి ఒకసారి కూడా ఆయన అమెరికా వెళ్ళి పూర్తి స్థాయిలో బాడీ అలాగే ఆరోగ్యానికి సంబంధించి పూర్తిగా చెకప్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే సాధారణ వైద్య పరీక్షలు చేయించుకునేందుకే ఆయన సతీమణి భువనేశ్వర్ ఇద్దరు కలిసి కూడా నిన్న సాయంకాలం అమరావతి వెళ్లారు. అలాగే ఎన్నికల గత 6 నెలల కాలంగా కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు జైలుకి వెళ్లి వచ్చిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో బిజీగా ఉంటాం. నాయకులు కార్యకర్తలతో సమావేశాలు, ఇదేం గడం ఇట్లా రకరకాల సభలు నిర్వహించడం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడంతో కూడా ఆయన పూర్తి స్థాయిలో అలసటకి గురైన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో రెస్ట్ తో పాటు అలాగే ప్రధానంగా చూసుకుంటే కనుక వైద్య పరీక్షలకు సంబంధించి కూడా ఆయన అమెరికా వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. 2 రోజుల క్రితమే ఆయన కుమారుడు లోకేష్, కొడల బ్రాహ్మణి కూడా అమెరికా వెళ్లారు. అయితే ప్రస్తుతం అందరూ కూడా అమెరికాలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. 4 రోజుల పాటు చంద్రబాబు అమెరికాలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. శుక్రవారం కానీ శనివారం కానీ తిరిగి ఆయన హైదరాబాద్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.